ఇప్పుడు అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి వెళ్ళి శివాయ్ అండ్ అనిల్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పటి నుంచి వెళ్ళి ఫస్ట్ నేను ఓన్గా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా. బట్ టైం గడుస్తున్న కొద్దీ అండ్ G5తోనే మేము ఫస్ట్ టైం ఒక ఓటీటీతో ప్రాజెక్ట్ చేయడం. సో అగ్రిమెంట్స్ అవ్వడం, దాంట్లో ప్రతి దాని డీటెయిల్స్ తెలుసుకోవడం ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ ఉండే. సో ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది, నేను దీంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ కాలేను అన్నప్పుడు సో మద్రాస్ శ్రీధర్ గారు అయితే ఆ ప్రాజెక్ట్ని నేను చూసుకుంటాను ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ బడ్జెటింగ్ ఎవ్రీథింగ్, సో మీరు గో హెడ్ అని చెప్పారు. సో మెయిన్గా ఈ ప్రాజెక్ట్ ఒక స్టెప్ ముందుగా సాగడానికి అయితే మెయిన్ కారణం మద్రాస్ శ్రీధర్ గారు. సో థ్యాంక్ యూ సార్. సో అంటే ఆ స్టెప్ తీసుకోకపోతే మన ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండకపోవు అండ్ చేయకపోతుంటే. సో దాంతోడుగా ఇదంతా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకొక బూస్టింగ్ ఏంటంటే దీనికి ఎక్స్టర్నల్ మ్యూజిక్ ఇచ్చారు చరణ్ గారు. సో ఈ మెయిన్గా ఈ ఇద్దరు ఎందుకంటే వాళ్ళకున్న టైంలో ఈ బడ్జెట్లో మాకు ఆ టైం ఇవ్వడం, ఆ బడ్జెట్లో వేయడం అయితే మాత్రం అండ్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్. సో థ్యాంక్ యూ సార్. సో ఇంకా చాలామంది ఉన్నారు, అందరు చెప్పేసారు ఎవరో గురించి. సో నేను చిన్నగా అయితే 2 సెంటెన్స్లో చెప్తాను మా ఎవాల్యుయేషన్ విజన్ ఏంటిదని చెప్పేసి. సో సిటీలో ఉండి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ చాలా చాలా థింగ్స్ ఉన్నాయి. బట్ నేను ఎందుకు ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకున్నా అంటే, సో ఎట్లా వాల్ట్ డిజ్నీ అండ్ పిక్సార్ లాంటి కంపెనీస్ ఒక అమెరికాలో సిలికాన్ వాళ్ళు ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసినాయో, ఫ్యూచర్లో ఇది జస్ట్ మోతేవర్ లవ్ స్టోరీ అనేది ఒక శాంపుల్ మాత్రమే నేను అనుకుంటున్నా. ఫ్యూచర్లో ఒక విలేజ్ నుంచి వెళ్ళి ఒక పిక్సార్ లాంటి కంపెనీ అండ్ ఒక టెక్ కంపెనీ ఒక రెవల్యూషనైజింగ్ తీసుకురావాలనేది నా డ్రీమ్. సో ఇది ఒక ఇనిషియేషన్ మాత్రమే. సో ముందు ముందు మైలేషన్ నుంచి వెళ్ళి అట్లాంటి వరల్డ్ క్లాస్ లెవెల్, ఒక పిక్సార్ లెవెల్, వాల్ట్ డిజ్నీ లెవెల్ మూవీస్ అయితే వస్తాయి. సో చలో ఇదంతా ఒక లర్నింగ్ స్టేజ్లో ఉన్నాం. సో అది ముందు ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, సో ఈ రెవల్యూషన్లో ముందు జరిగే ఈ రెవల్యూషన్లో వీళ్ళందరూ ఇనిషియల్ పార్ట్. సో వీళ్ళకి ఎప్పుడు చరిత్రలో స్థానం ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.